అర్థమైంది మేడం. లాస్ట్ టైం సేప్ పట్టీలు చూపించాను కదా, సేప్ పట్టి బెల్ట్ ఎలాయాలో చూపించాను కదా. ఇప్పుడు మన అవును మేడం. ఫ్రంట్ డాట్స్ వేసుకోవడం చూపిస్తాను. ఫస్ట్ ముందు పార్ట్ తీసుకోండి. మీరు సైజు బ్లౌజ్ తీసుకోండి. ఆ బ్లౌజ్ కి మెయిన్ డాట్ ఉంటది కండి, మెయిన్ డాట్ మీరు కొలుచుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉందో కొలుచుకోండి. అర్థమైందా అండి? మెయిన్ డాట్ ఇక్కడ నుండి ఇక్కడికి కొలుచుకోండి ఎంత ఉంటుందో లెంత్. అర్థమైందా అండి? మేడం ఒకసారి చెప్పరా మేడం? మీరు ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ తీసుకొని ముందు ముందు డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్, ఏది సేపట్టి ఏదైతే ఉందో డాట్ ఉంది కదండి ఇక్కడ పెద్దగా, ఓకే మేడం. ఆ డాట్ లెంత్ ఇక్కడ నుండి ఇక్కడ కొలుచుకోండి. ఓకే. నాకు ఖర్చుతో కొలుచుకోండి. ఇక్కడ కొంచెం పావించంత ఖర్చు మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు నాకు 2.5 ఖర్చుతోని, ఖర్చు లేకుండా అయితే నాకు 2 ఇంచులు వచ్చింది, ఖర్చుతోని 2.5 ఇంచులండి. ఓకే మీకు మేడం. ఎంత ఉంటే అంత. మేడం ఇప్పుడు మెజర్మెంట్ లేని బ్లౌజ్ ఉంటుంది మేడం, మనము బాడీ మెజర్మెంట్స్ తో కుట్టుకోవాల్సి అవును, వస్తుంది, ఇప్పుడు ఎట్లా మేడం? అవును. అప్పుడు 2.5 తీసుకోవాలండి. హైట్ ఉన్న వాళ్ళకైతే 2.5, హైట్ గా లావు ఉంటారు కదా వాళ్ళకైతే 2.5, 3 ఇంచులకు తీసుకోవాలి. నార్మల్ గా అయితే ఎవరికైనా 2.5 ఇంచులకి సరిపోతుంది. మన హైట్ ఓకే. లావు పర్సనాలిటీ వాళ్ళు ఉన్న వాళ్ళకి 2.5కి 3 ఇంచులకి తీసుకోవచ్చు. అంటే 30 నుంచి 38 సైజ్ వరకు అలా తీసుకోమంటారా మేడం? ఉమ్, 2.5. అవును, అవునండి. 30 బిలో అంటే 2.5. 2.5. మీడియం సైజు పెద్ద సైజు ఉంటది కానీ వాళ్ళకైతే నార్మల్ 2.5 తీసుకున్నా పర్లేదు. మీరు కొందరు ఏమంటారు బక్క ఉన్నా కానీ మీడియం ఉన్నా కానీ హైట్ పెట్టుకుంటారు కదండి, లెంత్ అనేది ఎక్కువ పెట్టుకుంటారు కదా, వాళ్ళకి వాళ్ళకి కూడా మనకు 2.5 ఇంచులు తీసుకోవచ్చు అనమాట. లావు ఉండాలి, మన లెంత్ ఇప్పుడు 15 ఇంచెస్ ఉంటారు కదా, 15 ఇంచెస్ పెట్టుకొని ఉంటారు కదా, మెయిన్ ఖర్చుకు కాకుండా 15 ఇంచులకు తీసుకుంటారు కదా ఎత్తుగప్పు, అప్పుడు వాళ్ళకి 2.5కి పెట్టుకోండి. 2.5, 3 అని పెట్టుకోవచ్చు. అంటే హైట్ ని బట్టి చూడమంటారా మేడం? హైట్ ని బట్టి ఇది కూడా తీసుకోవచ్చు. లావ్ మన హైట్ హైట్ బట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు లావు ఉంటే ఆటోమేటిక్ గా కొందరు హైట్ ఉంటారు, కొందరు తక్కువ ఉంటారు అట్లాగా. అంటే మేడం ఒక చిన్న డౌట్, ఇప్పుడు బాడీ మెజర్మెంట్ చేసేటప్పుడు నడుమాను ఇక్కడ మనకి మెజర్ చేస్తారు కదా మేడం, చేసినప్పుడు మరి అది కరెక్ట్ గా అంటే అట్లా పాయింట్ వచ్చే విధంగా చూసుకొని డాట్ కి చేస్తారా మేడం? ఎట్లా అండి? అర్థం కాలేదు. ఇప్పుడు నడుము చేస్తారు మేడం, అవును, నడుము సైజ్ బ్రెస్ట్ సైజ్ కూడా చేస్తారు. అంటే అవును. ఆ సైజ్ అనేది మనకి ఇప్పుడు మనం మెజర్మెంట్ చేసుకునేటప్పుడు 2.5, 2.5 అన్నారు కదా మేడం, ఆ డాట్ ని బట్టే కదా మనకి ఆ సైజ్ అనేది షేప్ అనేది మంచిగా వచ్చేది. మీరు ఎక్కడ నాకు అర్థం కావట్లేదు. మీరు ఇప్పుడు నడుము సైజ్ నడుము సైజ్ తీసుకుంటాం, బ్రెస్ట్ సైజ్ తీసుకుంటాం కదా మేడం. అవునండి, తీసుకున్నప్పుడు ఇప్పుడు మీరు పాయింట్ చెప్పారు కదా, ఆ పాయింట్ అవును. దగ్గర అది వచ్చే విధంగా అంటే మనం బ్రెస్ట్ సైజ్ తీసుకుంటేనే కదా మేడం అది అర్థమయ్యేది. అంతే అండి. కరెక్టేగా మేడం, నాది కరెక్టే కదా నేను అడిగింది? అంతే అండి. ఇప్పుడు మనం తీసుకునే దాన్ని బట్టి మనకి అది అనేది వస్తుంది అనమాట. తీసుకున్న దాన్ని బట్టి మనకి కప్స్ ఎలా వస్తాయి అనేది అర్థమైంది. అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే. ఇక్కడ నుండి
ఇప్పుడు మనం ఫస్ట్ మెయిన్ మనం తీసుకున్నాం కదా ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ మిడిల్ లో నుండి ఈ టక్స్ దగ్గర నుండి మీరు ఇక్కడికి 2.5 ఇంచులకి లెంత్ పెట్టుకోండి. ఇక్కడ నుండి పై వరకు 2.5 ఇంచులకు పెట్టుకోండి లెంత్. ఒక మార్క్ వేసుకోండి. టక్స్ ఉంది కండి, మనకి మిడిల్ లో టక్స్ ఉంది చూసారా, ఈ టక్స్ కి మధ్యలో మిడిల్ ఒక మార్క్ గీసుకున్నాం కదా, అదే విధంగా అక్కడ నుండి 2.5 ఇంచులకి మీరు మార్క్ ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని మీరు ఇక్కడ ఉంది కండి, ఇలా లైన్ గా ఒక స్ట్రేట్ గీసుకోండి. ఈ మార్క్ దగ్గర నుండి లైన్ గా స్ట్రేట్ గీసుకోండి మిడిల్ లోకి. తర్వాతకి ఈ మార్క్ దగ్గర నుండి ఇటువైపు క్రాస్ గా గీసుకోవాలి. ఈ మార్క్ దగ్గర నుండి ఇటువైపు క్రాస్ గా తీసుకోవాలి. మీ దగ్గర స్కేల్ తో గీసుకోండి. చూసారు కదా, ఇట్లా వస్తుంది. అర్థమైందా అండి? అర్థమైంది. మీకు లేకుంటే మీకు ఇలా ఇబ్బందిగా ఉంటే ఆ మీరు ఈ టక్స్ రెండింటిని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఈ టక్స్ ని, ఈ 2 టక్స్లు ఉన్నాయి కదండి, ఓకే మేడం. మీరు ఎక్కడైతే రాంగ్ సైడ్ కి మీరు ఇలా టక్స్ ని 2 ఇలా ఫోల్డ్ చేసుకొని, కుట్టైతే ఎక్కడ వేసుకోవాలనుకున్నారో ఇక్కడ వేసుకొని, ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి ఇక్కడ నుండి ఫోల్డింగ్ దగ్గర నుండి మీరు లెంత్ అనేది మీరు తీసుకోండి. 2.5 ఇంచులక 2.5 ఇంచులకి, లేదా 2.5 ఇంచులకి మీరు ఇలా పెట్టుకోండి. ఇక్కడ ఒక మార్క్ వేసుకోండి. తర్వాత ఈ టక్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ టక్స్ ఉన్నాయి కండి, ఈ టక్స్ దగ్గర నుండి ఇలా మీరు క్రాస్ గా దీంట్లో కలిపేసుకోవాలి. క్రాస్ గా తీసుకోవాలి. ఒకేసారి తీయకండి, మీరు ఇక్కడ ఎక్కువ పట్టుకొని ఇక్కడికి వచ్చేసరికి దీంట్లో కలుపుకుంటూ తీసుకోవాలి. చిన్న కుట్టు దీనికి చిన్న కుట్టు వేసుకోవాలండి. ఇక్కడ ఫస్ట్ రబ్ చేసుకోండి. ఇలా రబ్ చేసుకొని ఇక్కడ కూడా రబ్ చేసుకోండి. ఎక్కువ లాగండి క్లాత్, ఇక్కడ దారాన్ని ఎక్కువ లాగండి. ఇప్పుడు లోపల మనం 7 పాయింట్స్ 6 పాయింట్స్ పెట్టుకుంది ఇదే కదా మేడం? చూడండి, లోపల మీరు మెజర్ చేయమన్నారు బ్లౌజ్ లోపల ఇదే కదా మేడం అది? 7 పాయింట్స్ అవునండి. 7 పాయింట్స్ ఎక్కడ నేను అన్నది? 7 పాయింట్స్ ఎక్కడండి? అంటే మీకు 6 వచ్చాయి మేడం, మీరు దాన్ని మెజర్ చేపించారు, మాకు 7 వచ్చినాయి ఓకే అంటే ఓకే ఓకే అన్నారు. అదే లోపల కదా అది? ఇక్కడ నుండి నాకు ఎంత ఉంది, నాకు 6 పాయింట్ వచ్చిందట్టుంది. ఇక్కడ నుండి ఇక్కడికి 7 వచ్చింది మేడం అది. అవును, ఆ ప్లేస్ లోనే మీరు ఈ 2 టక్స్ ఇలా పట్టుకొని ఒక ఫోల్డింగ్ వస్తది. ఆ ఫోల్డింగ్ దగ్గర నుండి మీరు లెంత్ తీసుకోండి. మీకు ఎంతైతే వచ్చిందో అక్కడ నుండి లెంత్ తీసుకోండి. అక్కడి వరకు మీరు క్రాస్ గా ఇక్కడ మనం ఎక్కువ ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఇక్కడ నుండి ఇక్కడికి మీరు కరెక్ట్ గా పట్టుకోండి. ఇక్కడికి వచ్చేసరికి కలిసిపోవాలి, అందులో కలిసిపోవాలి. ఓకే. అర్థమైంది. ఇప్పుడు ఇదే విధంగా ఈ టక్స్ ఉంది కండి, ఈ టక్స్ మధ్యలో ఇలా ఫోల్డ్, ఇలా ఏది మనకి బెల్ట్ షేప్ ఉంది కండి, ఉక్సు పట్టి వైపున ఉంది కండి, ఉక్సు పట్టి ఉంది కండి, మనం ఒక టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి మీరు టక్స్ దగ్గర నుండి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు అక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచులకు పెట్టుకోండి. ఎవరైనా సరే 2 ఇంచులకు పెట్టుకోండి. మేడం ఒకసారి చూపించండి మేడం అది. ఓకే ఓకే అండి. మీకు ఇక్కడ ఉక్సు పట్టి ఉంది అండి, ఉక్సు పట్టి కాజా పట్టి మనం టక్స్ తీసుకున్నాం కదా, నెక్ దగ్గర, ఇది నెక్ కదా, ఇక్కడ ఒక టక్స్ తీసుకున్నాం కదా, ఆ టక్స్ దగ్గర మీరు ఇలా టక్స్ ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని
ఇలా పెట్టుకోండి, అవును. స్ట్రేట్ గా పెట్టుకోండి. ఇక్కడ ను- మీకు విప్పేసి చెప్తాను. పైన ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడ వరకు 2 ఇంచులకి పెట్టండి. ఓకే మేడం. మేడం ఒకసారి చెప్పరా మేడం? మీరు ఉక్సు పట్టి ఉంది అండి, నెక్ దగ్గర ఉక్సు పట్టి కాజా పట్టి ఉంటది కదా, ఇక్కడ మెయిన్ డాట్ వేసుకున్నాం కదా, తర్వాతకి సెకండ్ డాట్ ఇక్కడ వేసుకోవాలండి. మనకి ఉక్సు పట్టి కాజా పట్టికి ఏదైతే మనం టక్స్ తీసుకున్నామో ఈ టక్స్ కి ఇలా ఒక ఫోల్డ్ చేయండి. మనం బుక్స్ పట్టి కాజా పట్టి ఇంకా టక్స్ తీసుకోలే కదా మేడం? తీసుకున్నామండి, టక్స్ తీసుకున్నాము. ఇక్కడ 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 తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచులకి టక్స్ తీసుకున్నాం. ఇక్కడ మొత్తం 3 టక్స్లు చెప్పిన మీకు, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక చంక దగ్గర ఒకటి చెప్పాను. ఓకే మేడం, నేను చెక్ చేసుకుంటాను. మీరు చూసుకోలేదట్టుంది. ఓకే మేడం. మీరు ఇక్కడ నుండి ఈ కింది వైపు నుండి ఇలా పైకి 2 ఇంచులకి ఒక టక్స్ పెట్టుకోండి. ఇక్కడ ఓకే నుండి కింది వైపు నుండి మీకు ఇక్కడికి 2 ఇంచులకి టక్స్ పెట్టుకోండి. ఈ టక్స్ దగ్గర మీరు ఒక ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు కుట్టే వేసుకునేటట్టుగా మీరు క్లాత్ ని ఇలా పెట్టుకోండి. ఇక్కడ నుండి మీకు టక్స్ 2 ఇంచులకి ఇలా ఒక మార్క్ వేసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి లెంత్ అనేది కొలుచుకొని 2 ఇంచులకి మార్క్ వేసుకోండి. తర్వాతకి ఇక్కడ నుండి పావించు దగ్గర నుండి మీరు పట్టుకోండి. పావించు దగ్గర నుండి కుట్టేసుకొని ఇలా దీంట్లోకి కలిపేసుకోండి. ఓకే మేడం. మనం ఇందాకైతే ఎలా వేసుకున్నామో ఇక్కడ నుంచి నేను ఇక్కడ వరకు 2 ఇంచులకి మార్క్ వేసుకుంటున్నాను. ఒకటి స్ట్రైట్ గా పెట్టండి, టక్స్ అనేది ఇలా స్ట్రైట్ గా ఉండాలి. తర్వాతకి ఇది మన టక్స్ గ్యాప్ అనేది ఇంతే, పావించుకే ఉండాలి. పావించుకి మార్క్ వేసుకోండి ఇలాగా. ఇక్కడ నుండి మీరు ఇలాగ వేసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి పావించి ఉండాలి. ఇటు చివరికి వచ్చేసరికి దీంట్లో కలిపేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి డౌట్ మేడం, మనము కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ఉక్సులకి అదే కట్ చేయలేదు, నాకైతే అదే గుర్తుంది మేడం. కట్ చేసామండి మనం కట్ చేసిన తర్వాతనే టక్స్ నేను క్రాస్ గా చెప్పాను మీకు. చేశానండి. వేరే వాళ్ళు మీరు వినలేదట్టుంది, లేదా క్లాస్ మిస్ అయ్యారా అండి? లేదంటే లేదు మేడం. తను ఉంది ఆ రోజు కానీ మార్క్ చేసుకున్నట్టుంది మేడం, చెప్పారు కానీ మరి తను ఉందో లేదో. అయితే నేను క్లాత్ వేసుకోవటం రివర్స్ వేసుకున్నట్టున్నా మేడం. అయితే సెంటర్ కి ఏమైనా కట్ చేయటం మర్చిపోయి ఉంటా మేడం అయితే. ఓకే, ఫస్ట్ మెయిన్ డాట్ మనం ఇక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఉక్సు పట్టి దగ్గర మనం లైన్ గా ఫస్ట్ మనం లైన్ గా స్ట్రేట్ గా గీసుకున్నాం. మీకు ఐడియా ఉందా? స్టార్టింగ్ లోనే స్ట్రేట్ గా లైన్ గా గీసుకున్నాము ఒకటి. ఇది మనది ఎక్క పార్ట్ నుండి మనం స్ట్రేట్ గా తీసుకున్నాం కదా. ఓకే మేడం. తర్వాతకి మనం లెంత్ ఏది మన ఫ్రంట్ లెంత్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇక్కడ ఫ్రంట్ లెంత్ తీసుకున్నాం కదా. నాకు 4.5 వచ్చిందని అన్నా మేడం, నిజమే. 4.5 అక్కడ తీసుకున్నాక ఇక్కడ నుండి ఇక్కడికి, అవును ఇక్కడికి తీసుకున్నారు కదా, దానికి 1 ఇంచ్ ఈ మన ఏది ఉక్సు పట్టికి మనం తీసుకున్నాం కదా, ఇదేది లెంత్ సేప్ పట్టి వరకు కొలుచుకోమని చెప్పాను కదా ఇక్కడ. అవును మేడం, సేప్ పట్టి వరకు కొలుచుకోమన్నారు. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని మనం పెట్టుకోవాలని చెప్పాను కదా. అవును మేడం. అది తీసుకున్న తర్వాత మీరు స్ట్రేట్ గా మీరు చంక షేప్ మార్చుకున్నారు కదా, మీరు షేప్ అనేది తీసుకున్నారు కదా ఇక్కడ. అవును మేడం. అంతే, కాకపోతే ఇక్కడ పావించ్ అనేది ఎక్స్ట్రా గా తీసుకోవాలి. స్ట్రేట్ గా తీసుకున్నారు కదా, ఈ కింది వైపున పావించుకు తక్కువనే 2 పాయింట్స్ అట్లా తీసుకొని క్రాస్ గా ఇక్కడికి వచ్చేసరికి కలిసిపోవాలని చెప్పేసి నేను తీసుకోమని చెప్పాను. ఒక్క నిమిషం మేడం, ఇప్పుడు చెప్పింది ఒక్కసారి చెప్పరా మేడం? పావించు కాదండి, 2 పాయింట్లు. 2 పాయింట్ అంతా మీరు ఇక్కడ ఇది మన స్ట్రేట్ గా ఉన్నదానికి ఇలా క్రాస్ గా తీయమని చెప్పాను మీకు. ఓకే ఓకే మేడం, అర్థమైంది మేడం. ఇప్పుడు ఇది స్ట్రేట్ గా ఉంది కదా, ఇలా స్ట్రేట్ గా ఉంది కదా, ఈ కింది వైపున పావించు అదే 2 పాయింట్లంతా మీరు ఈ కింది వైపున ఎక్స్ట్రా పెట్టుకొని ఈ కింది నుంచి ఈ పై వరకు వచ్చేసరికి కలిసిపోవాలని చెప్పి క్రాస్ గా తీసుకోమని చెప్పాను. అవును మేడం.
దాని తర్వాత అంతే ఇక అక్కడ నుండి మనం స్ట్రైట్ గా కట్ చేసుకున్నాం అంతే. దీని ఇక్కడ ఈ చివరి నుండి ఇక్కడికి టక్స్ కి ఒక మార్కు 2 ఇంచులకి మార్క్ వేసుకోమన్నాను. ఓకే మేడం. అర్థమైంది. ఒక నిమిషం అండి. ఇప్పుడు సెకండ్ డాట్ వేసుకున్నారు కదా, మీరు మళ్ళీ డాట్స్ వేసుకున్నారు కదా, మెయిన్ డాట్ ఉంది కదండి, మెయిన్ డాట్ కూడా మరి ఫస్ట్ ఒక లైన్ వేసుకున్నారు కదా, మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోండి. డబల్ కుట్టు ఉండాలి డాట్స్ కి, డబల్ కుట్టు ఉండాలండి. క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉండాలి, డాట్స్ కి క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉండాలి. ఇటువైపున కూడా మీరు వేసుకోండి. దాని తర్వాత ఇలా వచ్చింది కదా మీకు, ఇదేమైనా మనకి డాట్స్ వేసుకునేది రాంగ్ సైడ్ లో ఉండాలి. అంటే క్లాత్ మనకి మెయిన్ సైడ్ లో వేసుకోవద్దు, రాంగ్ సైడ్ లో అంటే తిరగలా వేసుకోవాలి, తిరగలు ఉన్న సైడ్ లో వేసుకోవాలి. మంచి సైడ్ మనకి కుట్టు అనేది కనిపించకుండా ఉండాలి, ఇలాగ ఉండాలి. ఓకే మేడం. ఇప్పుడు ఈ రెండింటిని మీరు ఇలా పట్టుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఇప్పుడు మనం వేసుకున్న మెయిన్ డాట్ క్లాత్ ని ఈ ఈ సెకండ్ డాట్ క్లాత్ ని ఇలా పట్టుకోండి, రెండు ఒకే దగ్గర ఇలా పట్టుకోండి. అర్థమైందా? ఈ క్లాత్ ని మెయిన్ డాట్ క్లాత్ ని ఈ సెకండ్ డాట్ క్లాత్ ని ఇలా పట్టుకోండి. అర్థమైందా అండి? అర్థమైంది మేడం. ఈ రెండింటిని ఇలా పట్టుకోండి. పట్టుకోగానే మీకు ఆటోమేటిక్ గా మీకు ఇలా ఈ ఒకటి మీకు ఫోల్డింగ్ అనేది వస్తుంది. ఈ చంక దగ్గర మీకు ఫోల్డింగ్ ఇలా వస్తుంది. ఓకే మేడం. ఆ ఫోల్డింగ్ దగ్గర నుండి ఇలా మీరు 2 పావించంత మార్క్ వేసుకోండి. వెడల్పు వచ్చేసరికి పావించి ఉండాలి, పొడవు వచ్చేసరికి 4 ఇంచులకు పెట్టుకోండి. లేదా మీకు సైజు మీకు ఆది బ్లౌజ్ ఉంది అండి, అదే సైజ్ బ్లౌజ్ ఉంది కదా, దాని లెంత్ చూసుకోండి, ఖర్చుతోని కొలుచుకొని చూడండి. దీనికి కూడా 4 ఇంచులకే ఉంది, అంతే లెంత్ లో మీరు తీసుకోండి. ఈ పొడవు ఇలా 4 ఇంచులకు మీరు పెట్టుకోండి. పావించంతా వెడల్పు పెట్టుకోండి, డాట్ వెడల్పు. ఇప్పుడు దీన్ని ఇలా రబ్ చేసుకొని సేమ్ మనం ఎలా అయితే వేసామో ఇక్కడ పావించు పట్టుకొని కిందికి వచ్చేసరికి దీంట్లో కలిసిపోయి ఉండాలి. ఇలాగా ఇక్కడ పావించి పట్టుకోవాలి. మనం ఎక్కడైతే 4 ఇంచులకి పొడవు తీసుకున్నాం కదా, దాంట్లోకి కలిసిపోవాలి. మళ్ళీ డబల్ వేసుకోండి. ఎందుకు డబల్ ఎందుకు వేసుకుంటున్నాం అంటే మనకి డాట్స్ అనేవి ఊడిపోకుండా, మెయిన్ డాట్స్ కదా షేప్ రావడానికి, ఆ డాట్స్ అనేవి ఊడిపోకుండా ఉండడానికి. ఇలా వస్తుందండి. చూసారు కదా, షేప్ అనేది ఇలా వస్తుంది. మీకు ముడతలు కూడా రాకుండా మీరు ఇక్కడ నుండి మీరు ఎలా పట్టుకున్నారో ఈ చివరికి కూడా లైట్ మనకు కొంచెం కొంచెం తగ్గించుకుంటూ మీరు ఇక్కడ తీసేసుకోవాలి. ఒకేసారి తగ్గియకుండా తీయొద్దు, ముడత అనేది వస్తుంది. మీరు ఇక్కడ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ దీంట్లో కలిపేసుకోవాలన్నమాట. అర్థమైందా అండి డాట్స్ ఎలా వేయాలో? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఒక్కసారి చెప్పండి మేడం. ఫస్ట్ మీరు మనం ఫస్ట్ స్టార్టింగ్ లో మనం డాట్ వెడల్పు తీసుకోవాలండి. ఫస్ట్ మనకి సైజ్ బ్లౌజ్ ఉంటది కదా, ఆ సైజ్ బ్లౌజ్ నుండి వెడల్పు పొడవు తీసుకోవాలి. ఇలాగా మీరు క్లాత్ ని ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నుండి కింది వైపు నుండి స్టార్ట్ చేయాలి కుట్టు. మనం టక్స్ పెట్టుకున్నాం కదా, టక్స్ దగ్గర నుండి మనం కుట్టు స్టార్ట్ చేయాలి.
ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా పొడవున ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి మీరు ఎంత ఉంటే అంత పెట్టుకోండి. నాకు 2.5 ఇంచులు ఉంది. నేను 2.5 ఇంచులకి ఇక్కడ ఒక మార్క్ వేసుకున్నాను. ఇక్కడ నుండి మీరు ఇక్కడైతే ఎంత వెడల్పులో తీసుకున్నారో ఇక్కడికొచ్చేసరికి తగ్గుకుంటూ దీంట్లో కలిసిపోవాలి. అంటే క్రాస్ గా రావాలన్నమాట. అర్థమైందా అండి? మేడం. ఒకేసారి కాకుండా ఇక్కడైతే ఇక్కడ మనం ఇంత పట్టుకున్నాం కదా, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం కొంచెం తగ్గించుకుంటూ మీరు దీంట్లోకి కలిపేసుకోవాలి. ఓకే. దాని తర్వాత సెకండ్ డాట్. ఇది మనకి ఉక్సు పట్టి ఉంది కదా, అక్కడ నుండి ఇది ఉక్సు పట్టి కదా, ఉక్సు మేడం. పట్టిని ఇలా ఇలా ఒక ఫోల్డ్ చేసుకోండి. టక్స్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు ఈ విధంగా పెట్టుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి పావించు వెడల్పు తీసుకోండి. పొడవు వచ్చేసరికి 2 ఇంచులు, ఎవరైనా 2 ఇంచులకు తీసుకోవచ్చు. ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచులకు తీసుకోవాలి పొడవు. దాని తర్వాత ఇక్కడ నుండి మీరు పావించుకు ఇలాగా క్రాస్ గా మీరు కలుపుకునేటట్టుగా దీనిలో కలుపుకునేటట్టుగా మీరు తీసుకోవాలి. డాట్ వేసుకోవాలి. దాని తర్వాత ఈ 2 డాట్లు ఉన్నాయి కదా, ఇది ఒక పెద్ద డాటును ఈ ఉక్సు పట్టి ఉన్న డాట్ని ఇలా రెండింటిని ఇలా పట్టుకోండి. ఇలా 2 డాట్ని ఇలా పట్టుకోండి. మీకు ఇలా పట్టుకోగానే ఒక ఫోల్డింగ్ అనేది వస్తది. ఈ రెండింటి మేడం, మధ్యలో హుక్స్ పట్టి దగ్గర ఎంత అన్నారు మేడం? 1/2 ఇంచు ఎడల్పు, 2 ఇంచెస్ లోతా మేడం? పొడవు పొడవు 2 ఇంచులు, వెడల్పు వచ్చి 1/2 ఇంచు. ఓకే మేడం. ఈ రెండింటిని ఇలా పట్టుకోండి. ఈ పెద్ద డాట్ని ఈ చిన్న డాట్ని ఇలా పట్టుకుంటే, ఈ రెండింటిని క్లాత్ ఇలా పట్టుకుంటే మీరు ఇక్కడ ఒక ఫోల్డింగ్ వస్తది. ఇలా చూసుకుంటే, ఇలా స్ట్రైట్ గా ఫోల్డ్ చూసుకుంటే మనకి చంక దగ్గర ఒక ఫోల్డింగ్ ఇలా వస్తది. ఇక్కడ నుండి మీరు క్లాత్ ఇలా అనుకోని ఇలా ఫోల్డింగ్ ఎక్కడైతే వచ్చిందో అలాగే ఇలా పెట్టుకోండి. స్ట్రైట్ గా పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు సైజ్ బ్లౌజ్ ఉంటది కదా, లేకుంటే 4.5 ఇంచులకి 4 ఇంచులకి మీరు వేసుకోవచ్చు. ఇక్కడ నుండి ఇక్కడికి పొడవు వచ్చేసరికి 4 ఇంచులకు, నేను ఇప్పుడైతే 4 ఇంచులకు పెట్టుకున్నాను. ఆమె సైజ్ బ్లౌజ్ కి 4 ఇంచులు ఉంది, నేను 4 ఇంచులకు పెట్టుకున్నాను. దాని తర్వాత వెడల్పు, డాట్ వెడల్పు 1/2 ఇంచు, డాట్ వెడల్పు 1/2 ఇంచు. ఇలా 1/2 ఇంచు నుండి ఇక్కడికి ఈ 4 ఇంచు మనం పొడవు 4 ఇంచు నుండి 4 ఇంచు వరకు దీంట్లో కలిపేసుకోవాలి డాట్. అర్థమైందా అండి? దీని నుండి ఇవి ఏవైతే ఉన్నాయో డబల్ కుట్టు ఉండాలండి. సింగిల్ కుట్టు కాకుండా డబల్, అంటే ఒకటి వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి దాని మీద చేయాలి. సేమ్ మనం ఇదైతే ఎలా వేసుకున్నామో ఇంకో పార్ట్ ఉంటది కదా, అదే పార్ట్ కూడా మనం వేసుకోవాలి. చూసారు కదా, ఓపెన్ చేయగానే ఇలా ఉంటది, మనకి షేప్ అనేది ఇలా వస్తది. అర్థమైందా అండి? ఇంకో పార్ట్ కూడా మీరు సేమ్ ఇప్పుడు దీనికైతే ఎంత తీసుకున్నారో అంతేనే తీసుకోవాలి. మీరు చూసుకోండి. మళ్ళీ మీరు ఒకటి రివర్స్ లో ఒకటి రాంగ్ లో వేయకూడదు. ఇలా పెట్టుకోండి. సేమ్ నెక్కులు ఒకే దగ్గర ఉండాలి. ఇలా నెక్ ఒకే దగ్గర ఉండాలి. ఇప్పుడు మనం ఇటువైపు వేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఇటువైపు వేసుకోవాలి. పెట్టుకొని మళ్ళీ చూసుకోండి. మీరు డాట్స్ వేసుకున్నాక క్లాత్ మనం ఎటువైపు వేస్తున్నామో చూసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచులకి నేను ఇలా కొలత వేసుకున్నాను. ఇలా ఆల్రెడీ మనం టక్స్ పెట్టుకున్నాం కదా, టక్స్ దగ్గర నుండి ఇక్కడికి క్రాస్ గా తీసుకోవాలి. ఇలా క్లాత్ అనేది ఎక్కువ రానివ్వాలి. దీని తర్వాత సెకండ్ డాట్ ఇలా డాట్ మధ్యలో ఇలా ఒక ఫోల్డింగ్, ఇలా స్ట్రైట్ గా ఫోల్డింగ్ ఇలా ఫోల్డ్ చేసుకొని మనం కుట్టే విధంగా పెట్టుకోవాలి. మనం ఎప్పుడు డాట్ వేసుకున్నా కానీ టక్స్ దగ్గర నుండి ఫస్ట్ కుట్టు ఉండాలండి. టక్స్ దగ్గర నుండి స్టార్ట్ చేయాలి కుట్టు. ఇప్పుడు డాట్ ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచులకు తీసుకున్నాను. ఇక్కడ నుండి ఇక్కడికి 1/2 ఇంచు తీసుకున్నాను వెడల్పు. ఇలా క్రాస్ గా తీసుకోవాలి.
దాని తర్వాత ఈ రెండింటిని ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా ఇలా ఒక ఫోల్డింగ్ వస్తుంది. అక్కడ నుండి మీరు పావించుకి వెడల్పు తీసుకోవాలి. పొడవు 4 ఇంచులకు తీసుకోండి. దీన్ని కూడా ఇలా ట్రాన్స్ఫర్ తీసుకోవాలండి. ఇలా వస్తుంది. షేప్ అయితే ఇలా వస్తుందండి. చూడండి ఇలా ఉంటది. ఇలా నెక్కులు సేమ్ ఉండాలి, ఆపోజిట్ సేమ్ ఉండాలి. మీరు చూసుకొని వేయండి డాట్స్ అనేవి. అర్థమైందా అండి డాట్స్ ఎలా వేసుకోవాలో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చూస్తున్నారా అందరూ? మేడం చూస్తున్నాం. ఎవరు ఆన్సర్ ఇవ్వట్లేరు నాకు. అంటే డాట్స్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది మేడం, అట్లా అని. మళ్ళీ చెప్పండి, మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతుందో చెప్పండి, నేను క్లారిటీగా చెప్తాను. మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. మేడం ఫస్ట్ మీరు డాట్ ఉంటది, ఫస్ట్ మనం టక్స్ తీసుకున్నాం కదా, ఎస్ మధ్యలో మిడిల్ లో మనకు ఒకటి మనం లైన్ వేసుకున్నాం. ఈ టక్స్ మీరు ఇలా టక్స్ రెండింటిని ఇలా పట్టుకోండి. టక్స్ ఆ 2 టక్స్ ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు ఇక్కడ ఒక ఫోల్డింగ్ వస్తుంది. ఈ ఫోల్డింగ్ ని మీరు ఇలా ఇలా మీ పై వైపున తిప్పుకోండి. కుట్టు ఇక్కడ నుంచి టక్స్ దగ్గర నుండి స్టార్ట్ కావాలి. అలా వేసుకోండి. మీరు క్లాత్ అనేది అలా పెట్టుకోండి. దాని తర్వాత పొడవు తీసుకోవాలి. మనకి సైజు బ్లౌజ్ ఎంత ఉందో పొడవు, టక్స్ పొడవు తీసుకోవాలి. ఖర్చుతోనే తీసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 ఇంచులు ఉంది ఖర్చుతోని. మన సేపట్టి లోపలికి మనం ఖర్చుకు వేసుకున్నాం కదా, పావించంతా, ఆ పావించుతో కలిపి నాకు 2.5 ఇంచులు ఉంది. ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 ఇంచులకి ఇక్కడ ఒక మార్క్ వేసుకున్నాను. ఆల్రెడీ మనం 2 టక్స్లు ఇక్కడ పెట్టుకున్నాం కదా, 2 టక్స్లు ఒకే దగ్గరకు వచ్చి ఉంటాయి కదా, అక్కడ నుండి ఇక్కడ మీరు ఇలాగా ఈ టక్స్ దగ్గర నుండి ఈ 4 ఇంచులకి మనం మార్క్ వేసుకున్నారుగా, ఇలా క్రాస్ గా కలుపుకుంటూ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ దీనిలో కలిపేసుకోవాలి. ఇలా వస్తుంది క్రాస్ గా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఇలా కలుపుకోవాలన్నమాట. అర్థమైందా అండి? దాని తర్వాత మీరు ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మనకు దీన్ని ఏమంటారు, పట్టి, కాజా పట్టి, మనకి లెంత్ ఉంది కదా నెక్ దగ్గర, ఈ పట్టి దగ్గర మనకు ఒక టక్ తీసుకున్నాం. ఒక చిన్న డౌట్, కలిపేసుకోండి. ఇప్పుడు పావించి ఉండాలి, ఇక్కడికి వచ్చేసరికి దీంట్లో కలిసిపోవాలి. 2 ఇంచులకు వచ్చేసరికి కలిసిపోవాలి దీంట్లోకి. మేడం ఒక చిన్న డౌట్, చెప్పండి. చిన్న మనము ఇలా తీసుకున్నాం కదా మేడం, 2.5 ఇంచెస్ అట్లా తీసుకున్నాం చూడండి. ఆ టక్ దగ్గర అటు ఇటు ఎంతెంత తీసుకుంటారు మేడం? మీరు అటు ఇటు ఎంతెంత తీసుకున్నారు? నేను సైజ్ బ్లౌజ్ ఉన్న సైజ్ బ్లౌజ్ ఉంది కండి, టక్స్ 6 పాయింట్లు వచ్చింది కండి. నేను సేమ్ అంతే దీనికి అంతే పెట్టుకున్నాను. 6 పాయింట్లకి ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి మనకి సేమ్ ఇప్పుడు ఎంత ఉంటుందో 6 పాయింట్లకి నేను వచ్చింది చూడండి. అటు ఇటు అన్ని పాయింట్స్ కే పెట్టుకున్నారు. ఇప్పుడు అంటే ఇక్కడ 6 పాయింట్లకి ఒక మార్క్ వేసుకొని మళ్ళీ ఇటు నుంచి ఇక్కడికి 6 పాయింట్లకి, అంటే మొత్తం నీకు ఎన్ని వస్తున్నాయి? ఇక్కడ 3 లైన్స్ వస్తాయి. అవును మేడం.
అలాగా మనకి వచ్చేసరికి ఒకటే డాట్. రెండిటిని మధ్యలో టక్స్ ఉంటాయి. 2 టక్స్‌లు ఉన్నాయి గదా! ఆ టక్స్ అవును మధ్యలో మేడం. నుంచి ఇలాగా మీరు క్రాస్‌గా ఏసుకోండి ఇలాగా పొడవు ఓకే తీసుకొని. మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. ఈ సెకండ్ టక్స్ తీసుకున్నారు గదా! పొడవొచ్చేసరికి 2 ఇంచులుండాలి. వెడల్పు పావించుండాలి. ఇలా క్రాస్‌గా దీన్ని గూడా కలిపేసుకోవాలి. దాని తర్వాత మీరు ఈ 2 టక్స్‌లని ఇక్కడొక టక్స్, ఇక్కడొక టక్స్ వచ్చింది గదా! ఈ మేడం రెండిటిని సెకండ్ టక్స్ ఒక్కసారి చెప్పండి మేడం. సెకండ్ సెకండ్ టక్స్ ఒక్కసారి. ఓకే అండి. సెకండ్ అది హ్మ్. చెప్పండి. మీరు ఇలా కింది ఫస్ట్ నుంచి పై వరకు. మిడిల్ అది ఇప్పుడు సెకండ్ టక్స్ ఎట్లా తీసుకోవాలనేది ఒక్కసారి చెప్పండి. మేడం ఇది మీరు కట్ చేశాక వేస్తున్నారుగా వాళ్ళకి అర్థం కావట్లేదు. సైడ్ కి ఒక పేపర్ మీద వాళ్ళకి పెట్టి చూపించండి. ఓన్లీ డైరెక్ట్ గా ఫస్ట్ నుంచి చెప్తేనే వాళ్ళకి అర్థమయ్యేటట్టుంది. అట్లని కాదు ఈ టక్స్ దగ్గర ఎవరికైనా అర్థం కాదు మేడం. ఫస్ట్ అదే సారి మేడం అట్లా లేదు, మీకు క్లియర్ గా అర్థం కావాలని చెప్తున్నాండి. అట్లా కాదండి. ఫస్ట్ లో కదా అర్థం కాదు. ఫస్ట్ కొంచెం ఏనండి అవునా? మీకు అర్థం కావడానికి అవుతుంది మేడం అండి. అలా ఐడియా ఇచ్చి అంతే. ఓకే అండి. పర్లేదు. మీకు ఇప్పుడు మీరు ఎవరండి అడిగింది? మళ్ళొకసారి అంటే ఎక్కడ అర్థం కాంది? ఈ సెకండ్ టక్స్ ఇక్కడేనా? నేను రమాదేవిని మేడం. సెకండ్ ఓకే అండి. ఇక్కడ సెకండ్ టక్సే గదా! మేడం. ఆ! మీరు ఇక్కడ మనం ఆల్రెడీ ఫస్ట్‌లో మనం టక్స్ తీసుకున్నాం కదా! ఎస్ మేడం. ఆ! ఇప్పుడు రెండిటిని ఆ టక్స్ దగ్గరికి మధ్యలో ఇలా ఫోల్డ్ చేయండి ఇలాగా. ఈ క్లాత్ ఇలా పైకి పోతది. ఇలా వస్తది. ఇలా ఫోల్డ్ చేయండి ఈ రెండిటిని. నెక్కు ఈ నెక్కు ఈ కింది వైపున షేప్ మనం తీసుకున్న ఉంది గదా! షేపు. ఆ రెండిటిని వస్తదండి. పైకొచ్చేసరికి నెక్ ఉంటది. కిందకొచ్చేసరికి షేప్ ఉంటది. ఇలాగా పెట్టుకోండి. ఈ టక్స్ పై వైపున ఉంటది మనకు. ఈ టక్స్ మనం తీసుకున్న టక్స్ పై వైపున ఉంటది ఇలాగా. అర్థమైందా? దాని తర్వాత మీరు వెడల్పు ఫస్ట్ పొడవు తీసుకోండి. మీరు స్ట్రెయిట్‌గా పెట్టండి. మీరిలాగా ఏది టక్స్ స్ట్రెయిట్‌గా పెట్టండి. టక్స్ ఏదైతే ఉందో ఆ పొడవుతన మీరు స్ట్రెయిట్‌గా పెట్టండి క్లాత్‌ని. పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుండి ఇక్కడికి పావించంత తీసుకోండి. ఈ వెడల్పొచ్చి మీరు పావించి తీసుకోండి. తర్వాత ఈ పొడవు వచ్చేసరికి 2 ఇంచులకు తీసుకోండి. ఇక్కడ నుండి ఈ టక్స్ దగ్గర నుండి ఈ ఇక్కడ వరకు 2 ఇంచులకు తీసుకోండి. ఎస్ మేడం. ఆ! ఆ! దాని తర్వాత మీరు పావించు టక్స్ పై వైపున పావించు నుండి ఇలా 2 ఇంచు వరకు ఇలా క్రాస్‌గా మీరు తీసుకోండి ఇలాగా. ఇక్కడికొచ్చేసరికి పావించి పట్టుకోవాలి మనం. అంటే పావించుకు కుట్టేసుకోవాలి. ఈ 2 ఇంచులకొచ్చేసరికి కొంచెం కొంచెం తగ్గుకుంటూ క్రాస్‌గా తీసేసుకోవాలి. అంటే కలిసిపోవాలి. ఒకేసారిగా మీరు ఇలా క్రాస్‌గా తీయొద్దు. కొంచెం కొంచెం తగ్గించుకుంటూ దీంట్లో కలిసిపోవాలి. మనం కుట్టు వేసుకున్నట్టుగా కనిపియొద్దనమాట. అంటే ముడత అనేది రావొద్దు. ఓకే మేడం. అర్థమైందండి? మేడం. దాని తర్వాత మీరు మూడో డాట్ మనం వేసుకోవాలి గదా! మనం 3 డాట్లు గదా మనం అనుకుంది. ఇప్పుడు మూడో డాట్ వేసుకోవాలి గదా! మూడో డాట్ ఎలాగంటే ఈ 2 ఇది డాట్‌ని ఇలా అర్థమైంది మేడం. ఇది ఏంటండి? అర్థమైంది. అర్థమైంది. ఈ రెండిటిని ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక ఫోల్డింగ్ వస్తది. ఆ ఫోల్డింగ్ ఇలా పెట్టుకోండి మీరు. మీరు టక్స్ దగ్గరికి ఇలా పెట్టుకోండి. ఇక్కడే గదా మనం ఇక్కడి నుంచే గదా స్టార్ట్ ఏసుకోవడానికి కుట్టు. ఈ పొడవు వచ్చేసరికి 4 ఇంచులకు పెట్టుకోండి. మీరు సైజ్ బ్లౌజ్ ఉంటే సైజ్ బ్లౌజ్ దానంతనే చూసుకోండి. ఇలా లేకుంటే మీరు అందాదనైనా 4 ఇంచులకి, 4.5 ఇంచులకైనా పెట్టుకోవచ్చు. ఓకే. ఇక్కడి నుండి ఇక్కడికి పావించుకి మీరు వెడల్పు తీసుకొని, ఇక్కడ నుండి ఇక్కడికి మీరు క్రాస్‌గా తీసేసుకోవాలి. ఏది తీసుకున్నా గాని ఇక్కడ వచ్చేసరికి పావించుకి ఏది మనం ఇప్పుడు కింది టక్స్ అయినా, ఈ సైడ్ టక్స్ అయినా, ఈ పై వైపున టక్స్ అయినా గాని ఫస్ట్ మనం పట్టుకున్నంతగా చివరికొచ్చేసరికి కలిసిపోవాలి. అంత ఉండొద్దు. ఫస్ట్ మనం ఎంత పట్టుకున్నామో కిందకొచ్చేసరికి అలా పట్టుకోవద్దు. క్రాస్‌గా కలిసిపోయేటట్టు తీసుకోవాలి. అర్థమైందా అండి? ఓకే మేడం. 2 అలానే మనం ఒక పార్ట్ ఎలా తీసుకున్నామో ఇంకో పార్ట్ కూడా సేమ్ అదే విధంగా తీసుకోవాలి. ఎస్ మేడం. హ్మ్. ఇప్పుడు మీరు ఇదొకటి గమనించండి. ఇదొచ్చేసరికి మనకి ఈ పార్ట్ వచ్చేసరికి రైట్ సైడ్‌కుంటది. ఈ పార్ట్ రైట్ సైడ్‌కుంటది. ఈ పార్ట్ లెఫ్ట్ సైడ్‌కుంటది. అర్థమైందా? మేడం. మనం ఇప్పుడు ఇది రైట్ సైడ్ పార్ట్ అన్నమాట. మనం ఇప్పుడు యేసుకుంది ఫస్ట్ రైట్ సైడ్ పార్ట్, తర్వాతకి లెఫ్ట్ సైడ్. ఇలా సేమ్ ఉంటాయన్నమాట. మీరు ఫస్ట్ ఒక డాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి చూసుకోండి. ఇలా చూసుకొని 2 సేమ్ ఉండేలాగా చూసుకొని డాట్స్ వేసుకోండి.
మీరు పొరపాటున మీరు ఇలా మీరు సరిగ్గా చూసుకోకుండా ఇలా కూడా వేసుకుంటారు. అలా వేసుకోవద్దు. ఒకటి వేసుకున్న తర్వాత మళ్ళీ మీరు చూసుకొని 1కి 2 సార్లు చూసుకొని అప్పుడు వేసుకోండి డాట్స్ అనేవి. ఇప్పుడు షేప్ పట్టి జాయిన్ చేద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న షేప్ బెల్టులు ఉన్నాయి కదా, ఇవి బెల్టులు ఉన్నాయి కదా, దీనికి దీనికి మనం వేసుకుందాం. ఫస్ట్ మీరు లెఫ్ట్ సైడ్ ఉన్నది తీసుకోండి. లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ తీసుకోండి ఫస్ట్. లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ తీసుకోండి. ఈ పట్టి మనకి 2 ఉన్నాయి కదా, ఈ షేప్ పట్టీలు ఇలా 2 ఉన్నాయి కదా, ఇదేమో ఇటువైపుకి వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ మనం పొడవు లెంత్ అయితే తీసుకున్నామో, క్రాస్ గా ఎలా తీసుకున్నామో పొడవు, ఈ చివరికి ఏది షేప్ బెల్ట్ వైపుకి తీసుకోవాలి. ఈ క్రాస్ గా తీసుకున్న వైపుకి రావాలి ఇది అనేది. అంటే 2 చూసుకోండి. మీరు ఒకవేళ బై మిస్టేక్ లో మీరు ఈ చిన్నది ఇలా చూసుకునేటోళ్ళు, ఇది అటువైపు పోతుంది, అటువైపు రావద్దు. పెద్ద లెంత్ ఉన్నది అటువైపు రావద్దు, ఈ పొడవు లెంత్ ఉన్నది ఇటువైపు రావాలన్నమాట. 2ను అర్థమైందా? అర్థమైంది మేడం. మీరు ఫస్ట్ కొలుచుకోండి. మీరు ఇలా క్రాస్ గా మీకు ఇక్కడి నుంచి స్టార్ట్ కదా, ఇక్కడి నుంచి స్టార్ట్, ఇది కూడా ఇక్కడి నుంచి స్టార్ట్, ఇలా 2 సమానంగా మీరు ఇలా క్రాస్ గా పెట్టుకొని ఇలా చిన్నగా కొలుచుకోండి. ఇలాగా చూడండి. ఇలా ఎంత వచ్చిందో అక్కడి నుండి మీరు ఇలా పావించేంత పాదం మందం వేసుకోండి. ఇప్పుడు మనకి ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ మనకి అడ్డం వస్తుంది కదా, ఇట్లానే మలిచి వేయకండి. ఈ డాట్ ని ఇలా డబల్ ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేయండి. అటువైపు ఫోల్డ్ చేయండి, ఇటువైపు ఫోల్డ్ చేయొద్దు. ఏది మనకి ఉక్సు పట్టి కాజా వైపు ఫోల్డ్ చేయొద్దు, అటువైపు ఖర్చు ఉన్న వైపు ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పట్టుకొని దాని మించి ఇలా సేపట్టి కుట్లు వేసుకోండి. క్రాస్ గా ఏది కూడా లాగొద్దు. మనం ఎంత తీసుకున్నామో అంతే లెంత్ రావాలి. అర్థమైంది కదా? అర్థమైందా అండి? అర్థమైంది మేడం. ఇప్పుడు సేమ్ దీన్ని కట్ చేయకండి, ఇలానే ఉంచండి పార్ట్ని. ఈ పార్ట్ని ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంకో పార్ట్ని తీసుకుందాం. సేమ్ ఇదే విధంగా ఇది కూడా కొలుచుకోవాలి. దీన్ని కొలుచుకోకుండా ఏం పర్లేదు, ఎందుకంటే మనం స్టార్ట్ చేసేది ఇక్కడ నుండే కాబట్టి దీనికి కొలవని అవసరం లేదు. ఇక్కడ నుండి ఇలాగా మీరు ఈ స్టార్టింగ్ దగ్గర నుండి ఇలా తీసుకోండి, డైరెక్ట్ వేసుకోండి కుట్టు, మీకు ఎంత వస్తే అంత. ఎందుకంటే మనం ఇక్కడ స్టార్ట్ చేసాం కాబట్టి అవసరం లేదు. దీనికి ఇక్కడ కాదు కదా మనం స్టార్ట్ చేసేది, మనకి ఇక్కడ నుంచి వచ్చింది కాబట్టి, మనకి ఇక్కడ కుట్టు అనేది ఇక్కడ నుంచి వచ్చింది కాబట్టి మనం కొలుచుకోవాలి. దీనికి మాత్రం ఇక్కడ నుంచే స్టార్ట్ చేసినాం కాబట్టి ఏం అవసరం లేదు అన్నట్టు. ఇలా ఫోల్డ్ చేసుకోండి. సేమ్ ఖర్చు వైపుకున్న వైపుకి మనం కింద ఉన్న డాట్ ని మలుచుకోవాలి. ఇలా కట్ చేసుకోండి. ఈ మధ్యలో ఉన్నదాన్ని కూడా కట్ చేసుకోండి. మీరు ఒకసారి కొలుచుకోండి. ఈ రెండుటిని ఇలా వేసుకోండి. ఈ 2 పార్ట్ని ఇలా వేసుకొని కొలుచుకోండి ఒకసారి. ఈ నెక్ దగ్గర నుండి ఈ పై వైపున నెక్ దగ్గర నుండి ఈ కింది వైపున 2 సమానంగా ఉండాలి. చూడండి, నాకు ఇది లెంత్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది, గమనించారా మీరు? దీనికంటే కొంచెం ఎక్కువ వచ్చింది లెంత్. అలాంటప్పుడు మనం సేపట్టి దగ్గర ఇక్కడ కొంచెం మన నెక్స్ట్ సేపట్టికి డబుల్ కుట్టు వేసుకోవాలి. నెక్స్ట్ టైం మనం నెక్స్ట్ వేసే కుట్టుకి కొంచెం ఏది తక్కువ ఉంటే ఏది అటు ఇటు ఉంటే అది వేసుకోవాలన్నమాట. దానికి కొంచెం మనం యాడ్ చేసుకోవాలి. ఓకే మేడం. కానీ ఎటుపైన 2 సమానంగా ఉండాలండి.
డబల్ స్టిచ్ చేసుకోవాలి. దారం పర్లేదు. మీరు రబ్ చేసుకోండి. ఈ స్టార్టింగ్ దగ్గర నుండి మీరు మళ్ళీ చూసుకోండి. ఇప్పుడు నాకు కరెక్ట్ గా ఉన్నాయి. ఈ రెండును నాకు కరెక్ట్ గా వచ్చింది. చూసారు కదా? ఇప్పుడు మనం ఆ, ఇప్పుడు ఇవి చెప్పాను కదా, ఇది కుడి వైపున వస్తుంది, ఈ పార్ట్ అనేది కుడి వైపున వస్తుంది, ఇది ఎడం వైపున వస్తుంది. మనం ఎడం వైపుకి కాజా పట్టి వేసుకోవాలండి. కాజా బెల్ట్ మనం వేసుకోవాలి. కుడి వైపున ఉక్సు పట్టి వస్తుంది. ఫస్ట్ మనం కాజా పట్టి ఎడం వైపు అన్నమాట. ఎడం వైపు తీసుకుంటున్నాను, ఎడం వైపు పార్ట్ తీసుకుంటున్నాను. కాజా పట్టి కాజా పట్టి వేయడానికి తీసుకోండి. మీరు కాజా పట్టి వేసేటప్పుడు ఈ కొంచెం నెక్ ఉంది కదా, ఇక్కడ నెక్ ఉంది కదా, నెక్ దగ్గర కొంచెం ఒక పాయింట్ అంతా మీరు కట్ చేసుకోండి. ఇలా కొంచెం క్రాస్ గా ఒక పాయింట్ అంతా తీసుకోండి. ఎందుకు తీసుకోమంటున్నానంటే ఈ నెక్ అనేది మనం కాజా పట్టి ఏదైతే ఉందో కాజా పట్టి వేసుకోగానే కొంచెం నెక్ అనేది డీప్ అనేది పెరుగుతుంది అనమాట ఇక్కడ. అందుకే కొంచెం ఒక ఆ, ఒక పాయింట్ అంతా మీరు ఇలా క్రాస్ గా ఇక్కడ వరకు తీసుకొని ఇలా క్రాస్ గా కట్ చేసుకోవాలి. ఓకే మేడం. అర్థమైందా? ఓకే ఓన్లీ మేడం. మనకేది కాజాపాటి వైపుకే కావాలండి. ఇప్పుడు మన క్లాతులు ఉన్నాయి కదండి, ఇలా ఒక క్లాత్ ఇలా మిగిలిన క్లాతులలో చూసి తీసుకోండి. కాజా పట్టికి డబల్ డబల్ ఉండాలండి క్లాత్. ఒకటి మెయిన్ క్లాత్, ఒకటి వేస్ట్ క్లాత్. ఇలాగా రెండు క్లాతులు, ఇలా రెండు క్లాత్ని ఇలా పెట్టండి. మెయిన్ క్లాత్ ఇది, పై వైపున్న వేస్ట్ క్లాత్. అర్థమైందా అండి? అర్థమైంది. ఇప్పుడు ఈ క్లాత్ కంటే కొంచెం ఎక్స్ట్రాగా మనం ఫోల్డ్ చేసుకోవడానికి ఒక పావించ్ అయితే ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. ఎక్స్ట్రాగా పెట్టుకొని మీరు స్ట్రేట్ గా కుట్టేసుకోండి. ఇక్కడ రబ్ చేసుకోండి. ఒక పావించి ఎక్కువ పెట్టమంటారా మేడం? పావించుకి ఎక్కువ పెట్టుకోండి. ఎందుకంటే ఓకే మనం మేడం. చూడానికా మేడం? ఫోల్డ్ చేసుకోవడానికి. ఓకే మేడం. మేడం మరి లైనింగ్ బ్లౌజ్ కి అయితే ఎట్లా తీసుకోవాలి మేడం? ఇప్పుడు అవి రెండు వేస్ట్ క్లాత్ ఒకటి ఓకే అండి. తీసుకున్నారు. లైనింగ్ బ్లౌజ్ కి అయితే మనకి లైనింగ్ ది మనకి ఇది శారీలో ఉన్నది ఉంటది కండి పీస్, ఆ మేడం. ఆ పీస్ కి ఈ పై వైపున ఆ పీస్ ఉండాలండి. మెయిన్ది పై వైపున ఉండాలి, అదే పై వైపున ఉండాలి. దానిపైన లైనింగ్ పీస్ ఇలాగా. ఇప్పుడు నేను వేస్ట్ అనేది ప్లేస్ లో లైనింగ్ పీస్ ఉండాలి. ఉమ్. ఇప్పుడు ఈ మన కరెక్ట్ మనం తీసుకున్న పీస్ మెయిన్ క్లాత్ అయి ఉండాలి. అలాగా. అంటే ఇప్పుడు నేను అంటే మేడం లైనింగ్ బ్లౌజ్ కి ఇప్పుడు మీరు షేప్ పట్టికి 3 వేసుకోమన్నారు కదా మేడం, పల్చగా అవును ఉంటదని. అవును అవును అట్లా దీనికి కూడా ఏమైనా వేసుకోవాలా అని అడుగుతున్నాను. దీనికి కూడా నేను చెప్పాను కదా, దీనికి కూడా అంటే దీని నాకంటే ఇప్పుడు క్లాత్ లేదు కాబట్టి నేను ఇలా 3 వేసుకున్నాను. ఇప్పుడు నా దాంట్లో ఇప్పుడు దీంట్లో కూడా 3 ఉంది, నాకు 3 క్లాత్లు ఉన్నాయి ఇప్పుడు. హుక్స్ పట్టికి కూడా కాజా పట్టికి కూడా అట్లా వేయాలా? 3 అవసరం లేదు, 2 అయితే సరిపోతది. 2 అదే కావాలి. ఇది అడుగుతున్నాను. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈ వేస్ట్ క్లాత్ లో లైనింగ్ పీస్ పెట్టండి, ఈ మెయిన్ క్లాత్ లో మనకి శారీ పీస్ పెట్టండి. అలాగా బ్లౌజ్ పీస్ పెట్టండి. అలాగా రెండు క్లాత్లే ఉండాలి దీనికి. ఇలా ఇప్పుడు మీరు ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలాగా ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని
ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని జస్ట్ ఇలా ఫోల్డ్ ఒకటి వేసుకోండి. తర్వాతకి మీరు ఇలా ఈ చివరన కూడా ఫోల్డ్ చేసుకొని ఇలా మలుచుకోండి ఇలాగా. వెడల్పు ఎక్కువ ఉండాలి ఖచ్చితంగా. 1 ఇంచ్ అనేది మనకి రావాలి ఇక్కడ. 1 ఇంచ్ కాకుండా కానీ 3/4 ఇంచు అంటే 7 పాయింట్లు వచ్చేటట్టు అని చూసుకోండి. ఇలాగా ఫస్ట్ ఇలా మనం ఎక్స్ట్రా తీసుకున్న ఈ పై వైపు ఉంది ఫస్ట్ ఫోల్డ్ చేసుకోండి. 1/4 ఇంచుకి మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చివరన కూడా మన క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా మొత్తం మలచండి. డబల్ గా మలవాలి. డబల్ క్లాత్ మలవాలన్నమాట. ఇలాగా కింది వైపున ఇలా మలవాలి. తర్వాత ఇక్కడ నుండి ఫస్ట్ ఎల్ షేప్ లో వస్తుంది. ఈ చివరి నుండి ఇలా రబ్ చేసుకోండి. దాని తర్వాత ఇలా తిప్పుకొని స్ట్రేట్ గా మనం ఇక్కడైతే ఎలా డబల్ ఫోల్డ్ లోపలికి ఇలా మలుచుకున్నామో సేమ్ అదే విధంగా ఈ పై వైపున కూడా అంతే రావాలి. ఈ ఎడ్జ్ మీద రావాలి కుట్టు. ఓకే మేడం. దాని తర్వాత ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇంకో కుట్టు పాదం మందం వేసుకోవాలి. ఇది ఎందుకు అంటే దీని మధ్యలో మనం కాజాలు కుట్టుకోవడానికి, అంటే మనం దారంతో చేతి పని చేస్తాం కదా, కాజా అదే కట్టుకుంటాం కదండి బుక్స్లకి. దానికోసం డబల్ కుట్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు మీరు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని ఇలా దీంట్లోకి ఈ రౌండ్ నెక్ దాంట్లో కలిసేలాగా ఇలా రౌండ్ గా కట్ చేసుకోండి. ఇప్పుడైతే మనకైతే ఈ మేడం అది కూడా నెక్కి ఫోల్డ్ వేసుకొని కుట్టుకోవచ్చా మేడం? ఏదండి ఇప్పుడు మన కింద ఎలా అయితే ఫోల్డ్ వేసి కుట్టామో దాన్ని కూడా అలా ఫోల్డ్ వేసుకొని కుట్టుకోవచ్చా? అంటే ఈ మనం ముక్స్ పట్టికి తీసారు చూడండి మేడం క్లాత్. ఇప్పుడు నేను ఉక్సు పట్టి కాదండి, ఇది కాజా పట్టి నేను చూపించింది. అదే మేడం కాజా పట్టి గాని ఉక్సి పట్టి గాని ఆ కింద మీరు ఫోల్డ్ చేశారు చూడండి, ఈ పైన కూడా ఇలా ఫోల్డ్ వేసుకోవచ్చా అంటున్నా, కట్ చేయకుండా. ఏది ఇదా? లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ చేతి పని వస్తుంది కదా. ఓకే మేడం. మనం ఇక చేతి పని చేసుకునేటప్పటికి మనం ఇక్కడ క్లాత్ ని ఇక్కడ నుండి ఇలా వేస్తాం అనమాట. అందుకే అవసరం లేదనమాట. ఓకే మేడం. ఇక్కడికి మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని ఈ నెక్ రౌండ్ గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇది పక్కకు పెట్టేసుకోండి. దాని తర్వాత ఈ ఏదైతే ఉందో మనకి ఇంకో పార్ట్ ఉంది కదా, కుడి వైపున పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ ని తీసుకొని ఇంకో పీస్ సేమ్ ఇప్పుడు నేను ఎట్లా చూపించానో కాకపోతే దీనికి చిన్నగా తీసుకోండి. పీస్ అనేది పెద్దగా అవసరం లేదు, వెడల్పులో ఏం అవసరం లేదు. ఎంత ఉండాలి అంటే ఇప్పుడు నేను ఇందాక చూపించింది 1.5 ఇంచ్ ఉండాలండి వెడల్పు మొత్తం క్లాత్. ఇది మాత్రం 1 ఇంచ్ లో తీసుకోవచ్చు. 1 ఇంచ్ కి తీసుకోండి ఇలాగా క్లాత్. ఇందాక కాజా పట్టికి మీరు 1.5 ఇంచ్ క్లాత్ తీసుకోండి. మెయిన్ క్లాత్ 1.5 ఇంచ్ తీసుకోవాలి. వేస్ట్ క్లాత్ కూడా అంతే ఉండాలి. ఇప్పుడు దీనికి ఎంత మేడం? దీనికి 1 ఇంచ్ తీసుకోండి. ఇలా 1 ఇంచ్. ఇందాక మనం ఈ కింది వైపు నుంచి స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు ఉక్సు పట్టికి అలా కాదు. ఈ పై ఇలా స్ట్రేట్ గా మీరు ఇలా పెట్టుకోండి. ఈ పై వైపు నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఎక్స్ట్రాగా మనం చూసుకోవాలి. ఫస్టే మనం ఈ క్లాత్ ని ఇలా ఇక్కడికి 1/4 ఇంచుకు ఈ చివరికి 1/4 ఇంచుకి ఎక్స్ట్రా ఉండేలాగా క్లాత్ ని అయితే పెట్టుకోండి ఫస్ట్ ఇలాగా. ఇక్కడ మిగతా అదంతా పైకి వచ్చేలా చూసుకోండి. మీరు ఇక్కడ మాత్రం 1/4 ఇంచుకి ఉండేలాగా పెట్టుకొని ఇలా క్లాత్ ని ఇలా పెట్టుకోండి. 1/4 ఇంచ్ కంటే ఎక్కువనే ఉంచుకోండి. ఎందుకంటే ఇక్కడ మధ్యలో మనం ఇక్కడ ఒక మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలి, చిన్నగా కుచ్చి పెట్టుకోవాలి. అంటే కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకోండి. అంటే 1 ఇంచుకి పెట్టుకోండి. 1 ఇంచ్ అవసరం లేదు, 1/4 ఇంచు పెట్టుకోండి. ఇక్కడ ఇప్పుడు సేమ్ మన పాదం మందం అంతా కుట్టేసుకోవాలి. దీనికి ఒకటే క్లాత్, లైనింగ్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. ఈ టక్స్ దగ్గర మనకి టక్స్ ఉంది చూసారా, మనం టక్స్ వేసాం కదా, టక్స్ దగ్గరికి చిన్నగా మనం ఏదైతే పీస్ వేసుకుంటున్నామో దాన్ని చిన్నగా కుచ్చి పెట్టుకోండి ఇలాగా. చిన్నగా కుచ్చి పెట్టుకో, మనకి మలుచుకునేటప్పుడు ముడత రాకుండా. దాని తర్వాత ఇలా తిప్పుకోండి, క్లాత్ ని ఇలా తిప్పుకోండి.
క్లాత్ ని ఇలా ఇప్పుడు మనం వేసుకున్న క్లాత్ ని ఇలా తిప్పుకొని ఇక్కడ దీని మీదంగా కుట్టు వేయండి. అనుడు కుట్టు ఇట్లా కుట్టు దీని నుంచి కుట్టేయండి. అనుడు కుట్టు ఈ చివరి వరకు ఇలా వేసుకోండి. దాని తర్వాత ఇలా ఇలా రివర్స్ తీయండి. ఇలాగా అంటే ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఇలా తిప్పుకోండి. రాంగ్ సైడ్ తిప్పుకోండి. ఇప్పుడు మనం ఇది ఏదైతే మనం ఎక్స్ట్రా పావించి తీసుకున్నాం కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలాగా ఫస్ట్ ఫోల్డ్ చేసుకోండి. ఇలాగా చేసుకున్న తర్వాత క్లాత్ ని ఇలా ఇలా మొత్తానికి ఇలా మడుచుకోండి. ఇలాగా మనం ఈ లాస్ట్ కుట్టు ఉంది కదా, అర్థమైందా అండి? అర్థమైంది మేడం. ఈ క్లాత్ అనేది ఇలా మడుచుకోండి. ఇక్కడ నుంచి ఈ కుట్టు ఇక్కడ కూడా కుట్టు రావాలండి. ఇక్కడ నుండి ఇక్కడ ఎల్ షేప్ లాగా ఫస్ట్ ఇలా వెడల్పు ఇట్లా తీసుకోండి. వెడల్పు తీసుకోండి. ఇలాగా రబ్ చేసుకోండి. ఏదైనా రబ్ చేసుకోవాలి. తర్వాత ఇలా తిప్పుకొని స్ట్రేట్ గా మీరు డబల్ ఫోల్డింగ్ చేసుకుంటూ మడుచుకోవాలి. దీనికేమో డబుల్ ఫోల్డింగ్ చేశారు, దానికేమో డబల్ వేసారు. అవును, దానికి కూడా డబల్ ఫోల్డింగ్ చేసాం. దానికి కూడా లోపల నుండి మనం డబల్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇటువైపు చూసేసరికి క్లాత్ అనేది మనకు కనిపించద్దు. అంటే మనకి ఎడ్జ్లు అనేది రాకుండా డబల్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ. అవును మేడం. అట్లా కానీ దీనికి ఏమో క్లాత్ డబల్ తీసుకోవాలి. ఈ ఉక్సు పట్టికి డబల్ అవసరం లేదు. క్లాత్ సింగిల్ గానే తీసుకోవాలి క్లాత్. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని ఈ నెక్ తోని మనం కట్ చేసుకోవాలి. నెక్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఈ రెండింటిని మీరు ఇలా పెట్టండి. ఈ బ్యాక్ ఏది ఫ్రంట్ ఉంది కదండి, ఏది కాజా పట్టినో ఈ ఉక్సు పట్టిని కింద నుంచి ఈ పై వరకు పెట్టండి. ఇలాగా పెడితే మీకు ఈ రెండు పట్టీలు సమానంగా రావాలి. ఒకవేళ ఏది ఎక్కువ వచ్చినా కొంచెం ఎక్కువ వచ్చినా కానీ ఒక పాయింట్ అంతా, అంతకంటే ఒక పాయింట్ 2 పాయింట్లు అంతా ఎక్కువ వస్తుంది అంతే. దాన్ని మీరు క్రాస్ గా కొంచెం కట్ చేసుకోండి. నాకు చూడండి ఒక పాయింట్ అంతా వచ్చింది క్రాస్ గా. దీనిలోని మరి కొంచెమే ఇక్కడ వరకే కట్ చేసుకోండి. ఇలా క్రాస్ గా కట్ చేసుకోండి. రెండు సమానంగా ఉండేలా కట్ చేసుకోవాలి. కొంచెమే కట్ చేసుకోవాలి. మరి నెక్ వెడల్పు అవుతుంది. కొంచెమే, నేను చూపించాను కదా, కొంచెమే. అలాగా ఇప్పుడు రెండు సమానంగా మళ్ళీ ఒకటి పెట్టండి. ఇలాగా మళ్ళీ పెట్టి చూసుకోండి. రెండు సమానంగా ఉంటాయి. అర్థమైంది కదా? ఇప్పుడు అర్థమైంది. ఇది ముందు పార్ట్. ఇప్పుడు ఈ రెండింటిని రేపు చెప్తానండి ఎలా జాయింట్ చేసుకోవాలో. జాయింట్ ఎలా చేసుకోవాలో, దానికి నెక్ దగ్గర ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఓకేనా? ఇంతవరకు అయితే అర్థమైందండి అందరికి? ఓకే మేడం. ఓకే అండి. స్వాతి మేడం చెప్పండి. అయిపోయిందండి క్లాసు. ఓకే, ఒక్క నిమిషం. మేడం హోస్టింగ్ ఇచ్చే మీకు వైండ్ అప్ చేద్దామా? ఓకే అండి. మేడం ఈ రికార్డింగ్ ఇప్పుడు వెంటనే పెడతారా మేడం? పెడతా. వెంటనే అవ్వదండి, ఈ రోజు నైట్ లో పెడతాము. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి. ఓకే అండి, అందరికి థ్యాంక్ యూ అండి. బాయ్ అండి అందరికి. బాయ్ మేడం. ఓకే అండి.